ఇటు తనుజ గారు ఇటు కళ్యాణ్ గురించి బ్యాడ్గా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందంటే అది కేవలం మీ వల్లే. డైలీ లైవ్లు పెట్టి వీడియోలు పెట్టి మీరే బ్యాడ్ చేస్తున్నారు దగ్గరుండి. ఏనంటే ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్. ఏముందిరా ఫ్యాన్స్? బిగ్ బాస్ అయిపోయింది. అయిపోయినప్పుడు హౌస్లో ఉన్న పక్క నా కొడుకు సపోర్ట్ చేయలేదు. బిగ్ బాస్ అయిపోయి విన్నర్ అయిపోయిన తర్వాత పేరు ఊరు వచ్చిన తర్వాత ఒక్కొక్కడు ఛానల్స్ క్రియేట్ చేసి ప్యానల్స్ క్రియేట్ చేసి వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోలు పెట్టండి. కానీ మీరు ఒక్క వీడియో నెగిటివ్గా పెట్టడం వల్ల ఇటు కళ్యాణ్కి ఇటు తనుజాకి మీరు స్ప్రెడ్ చేస్తున్నారు. మెయిన్ మీ ప్యానల్స్ వల్ల కళ్యాణ్కి తనుజాకి నెగిటివిటీ స్ప్రెడ్ వస్తుంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు భయ్య తనుజ కళ్యాణ్. ఇన్స్టాగ్రామ్ తక్కువ, కానీ యూట్యూబ్ అయితే కళ్యాణ్ విన్ అయిన తర్వాత తనుజ గారు అంటే ఇద్దరు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత భజన ఎక్కువైపోయింది. ఇటు కళ్యాణ్ తనుజ గారు తప్పలేదు, మధ్యలో ఉన్నారు కదా స్క్రాప్ నా కొడుకులు, వీళ్ళది ఎక్కువైపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కడు వచ్చాడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాడు, ఇటు తనుజ గారి గురించి ఇటు కళ్యాణ్ గురించి ఇటు అక్కడ స్ప్రెడ్ చేశాడు న్యూస్. దీనిపై ఆల్రెడీ తనుజ గారు రియాక్ట్ అయ్యారు. రే బాబు, బిగ్ బాస్ అయిపోయి 8 months అవుతుంది. సో దయచేసి ఇటు కళ్యాణ్ గురించి కానీ ఇటు నా గురించి కానీ టాపిక్ చేయకండి, లైవ్ చేయకండి, వీడియో చేయకండి అని. కానీ ఇంకా కూడా చాలామంది వీడియోలు, లైవ్లు, ఇంకా చాలామంది ప్యానల్స్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి కళ్యాణ్ ఫర్ ఎవర్ అని, తనుజ ఫర్ ఎవర్ అని, కేటీ అని, కళ్యాణ్ సపోర్టర్ అని, కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అని, అదని చాలామంది ఛానల్స్ క్రియేట్ చేసి చేయండి. ఛానల్స్ క్రియేట్ చేసి వీడియోలు చేయండి, బట్ పాజిటివ్గా చేయండి. సో మీరు డైలీ ప్యానల్స్ పెట్టేసి అందులో లైవ్ పెట్టేసి ఇటు మీరు కళ్యాణ్ గురించి రాంగ్గా మాట్లాడడం కొంతమంది, ఇటు తనుజ గురించి మాట్లాడడం కొంతమంది, అటు డేమన్ పవన్ వేస్ట్ అని కొంతమంది, రీతు వేస్ట్ అని కొంతమంది. మరి వాళ్ళందరూ వేస్ట్ అన్నప్పుడు మీరెంత వేస్ట్, మీరెంత శుద్ధ, మీరు వేస్ట్ నా కొడుకులు కాబట్టి వాళ్ళ పేర్ల మీద ఛానల్ క్రియేట్ చేసి మీరు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు.